మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. విజయవాడ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గత హయాంలో ఆయన స్టార్ట్ చేసి ఫినిష్ చేసి ఓపెన్ చేసినటువంటి అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించడం వెనక అర్ధరాత్రికి రాత్రే లైట్లు ఆపేసి సెక్యూరిటీని పక్కకు పంపించి ఏం చెప్తారు సార్? ఈ చర్యలకి ఏం చెప్తారు? కొన్ని చర్యల్ని ఖచ్చితంగా ఖండించాలండి. రెండోది ఏంటంటే, ఈ పేర్లు పెట్టడం సంస్కృతి ఇదేం మొదట కాదు కదా. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టారని ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్న చర్చలే. ఈ పేర్లతో ఏమొస్తుందంటే ఎవరి ఆయంలో వాళ్ళు ఏం చేశారన్న దానికి శిలాఫలకాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం సర్వసాధారణం. అలాగే రామారావు గారి పేరు వీళ్ళు పెట్టిస్తూ కంటిన్యూ చేయడం కూడా చూస్తున్నాం చాలా విషయాలు. అంటే ఏంటంటే దీనికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అన్నది ఉంటే దాన్ని బట్టి మనం ఏదైనా మాట్లాడవచ్చు. కానీ వీళ్ళు తీసారని వాళ్ళు తీసారని వీళ్ళు. కానీ ఒకటి మాత్రం, ఆ మహానుభావుడికి స్మృతివనానికి మాత్రం సంబంధించిన అంబేద్కర్ విగ్రహం దగ్గర మాత్రం అది ఖచ్చితంగా హేయమైన చర్య, ఖండించవలసిన చర్య. కూడా కొంతమంది మనోభావాలకు ఖచ్చితంగా కన్సిడరేషన్స్ ఇవ్వాలి. లేదా కొండపైన అమ్మవారు కిందనకి అమ్మవారు అంటే వాళ్ళకి నచ్చట్లేదన్న ప్రాస్పెక్ట్లో దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు అది కోతవేడి దూరంలో గవర్నర్ గారు బంగ్లా ఉంటుంది, పక్కనే సిపి గారు డీసీపీ గారు ఆఫీస్, ఇన్ని ఉండి కూడా దాని మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఇదంట. ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. పైగా సిపి గారు కాల్ చేసామో ఆయన స్పందించలేదు. ఇవన్నీ తర్వాత వచ్చేవండి. ఇప్పుడు అందరూ పారిపోయారు. ఇవన్నీ అదంతా ప్లాన్డ్గాను ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. ఏమనంటే దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పేర్లు మాత్రమే తొలగిస్తున్నాం, ఎరగొడుతున్నాం అని చెప్తున్నారు. ఇది కాదు కదా ద పర్పస్. దాన్ని మొత్తం ద బ్యూటీని ఇప్పుడు ఏదో గజెట్లు ఇస్తున్నారు కదా పేర్లు తొలగింపులు వాటి మీద, అలాగే ఇవ్వండి. ఇచ్చి ఒక రాష్ట్రాలుగా చేయండి. ఎవడు కాదన్నాడు? ఎవడైనా ఉన్న తప్పలేగలందని పంపించి చాలా పనికిమాలిన దైత్రగూడ కార్యక్రమాలని తెరలేపి వాటితో వచ్చి రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ అవుతారు. ప్రభుత్వం పార్టీలు అన్నీ ఎందుకు తలతో కొట్టుకొని కూర్చోవాలి? ఎవరు ఇస్తారు కదా ఎలాగో గజెట్ కొన్నిటికి పేర్లు తొలగిస్తున్నాం అని తొలగించండి, స్టాండర్డ్ ఫార్మాట్ పెట్టండి. ఎవడు కాదన్నాడు? ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ అలాగే పేరు మార్చుకుని పెట్టుకునే అవకాశం ఉంది కదా వాళ్ళకి కూడా. అంతే. ఇప్పుడు వచ్చారు, మరలా గజెట్ ఇచ్చే అవకాశం ఉంది, చట్ట ప్రకారంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే, అందరికీ ఉన్నాయి సార్ అవకాశాలు. చట్టం దాని పని చేసుకుని వెళ్ళే పద్ధతిలో వెళ్తే అన్ని పనులు అవుతాయి సక్రమంగా. కానీ మాకు ఇలా ఓవర్ యాక్షన్లు మేము చేయగలం అవన్నీ. ఇప్పుడు గతంలోనూ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఖండించాం, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూల్చినప్పుడు వాటిని ఖండిస్తున్నాం. అంతకన్నా ఇంకేం చేయగలుగుతాం సార్ మేము? ఏదైనా ఆఫీస్ మీద దాడి చేయడం ఎవరికి చేసిన తప్పే కదా. ఇప్పుడు ఎవరికైనా పార్టీ కన్నతల్లిలాంటిది, కన్నతల్లిలాంటి పార్టీ అది దేవాలయంతో సమానం అని అందరూ చెప్తారు. వాళ్ళ పార్టీకి అది దేవాలయం అవుతుంది, వీళ్ళ పార్టీకి అది దేవాలయం. దేవాలయాల మీద దాడులతో సమానంగా నేనైతే భావిస్తాను. వాళ్ళ మనోభావాలు ఉంటాయి కదా సార్, ఎంత కాదన్నా. వాళ్ళ అధినాయకుడు, వాళ్ళ నాయకులు అక్కడ కూర్చునే ఆఫీసు, దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ప్రైడ్ని వాడు గుండెల్లో వాడు పెట్టుకుని వాళ్ళని పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను అది గర్వంగా వెళ్తాడు. అది కూలగొడుతున్నారు, ఎరగొడుతున్నారంటే అది ఖచ్చితంగా తప్పే. అది ఎవరైనా సరే. కానీ ఈయన హయాంలోనే స్టార్ట్ అయింది, ఈయన హయాంలోనే ఓపెన్ అయింది. వాళ్ళు ఏమైనా చేసి తర్వాత వచ్చి వీళ్ళు పేరు మార్చుకున్నారు అంటే మార్చడం తీసేయడం సహజం. ఇప్పుడు నేను అంటుంది కొన్ని స్టాటరీస్గా అలా స్టాండర్డ్గా ఉండిపోతాయి సార్. అవి ఉంచే కార్యక్రమానికి కూడా వీళ్ళ వంతుగా గజెట్లు, తర్వాత దానికి సంబంధించిన విషయాల్లో పార్టీలు ఇలాంటి వాటి మీద రెస్పాండ్ అవ్వాలి సార్. పేర్లు విగ్రహాలు ఎరగొట్టడం అన్నది ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్ అని. ఇప్పుడు పొద్దున్న తెలుగుదేశం గవర్నమెంట్ కాకుండా వైఎస్ఆర్సీపీ రాగానే రామారావు గారి విగ్రహాలన్నీ ఎరగొడుతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. అది పద్ధతి కాదు కదా. అంతే కదా. రాజశేఖర గారి విగ్రహాలు ఎరగొడుతున్నారు, అది పద్ధతి కాదు కదా. అది కాదు కదా. ఎవరికి లేని అప్రహెన్షన్స్ ఎక్కడ వస్తాయి? ఇప్పుడు సంబంధిత ఎంఆర్ఓలు, మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరైనా ప్రతిస్పందించి విగ్రహావిష్కరణ అప్పుడే ఖండిస్తూ ఇక్కడ పెట్టడానికి వీలు లేదు, పలానా దగ్గర పెట్టండి అన్న అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళు బుల్డోస్ చేసి పెట్టారంటే అప్పుడు తర్వాత ప్రభుత్వాలు వచ్చి మార్పులకి అడిగి మాట్లాడు. అలా ఏళ్ల తరబడి అక్కడ ఉండి ఎవరికి లేని బాధలు ఎవడెవడో వెళ్ళిపోయి వీళ్ళ కార్యకర్తలకి వాళ్ళ మీద కోపాలు, వాళ్ళ కార్యకర్తలకి వీళ్ళ మీద కోపాలు అనుకుని ఎవరి మీద ప్రదర్శిస్తున్నారు? అవి కొంత సెంటిమెంట్స్, కొన్ని మనోభావాలకి ముడిపడి ఉంటాయి. అంటే కార్యకర్తల్ని వీళ్ళే రెచ్చగొడుతున్నారు అనుకోవాలా? లేదు అంటే కార్యకర్తలే అధికారం వచ్చినటువంటి దీనిలో గతంలో మాకు ఇటువంటి అన్యాయం జరిగింది కాబట్టి మేము ప్రోయాక్టింగ్గా చేస్తాం అనేటువంటిది కార్యకర్తల్లోనే వస్తుందా? ఒకవేళ నిజంగా కార్యకర్తలు అలా ఉన్నా నిలువరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వ పెద్దలుగా కావచ్చు, పార్టీ పెద్దలుగా కావచ్చు వీళ్ళకి లేదంటే. నిన్న ఒక మనం చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అక్కడ విజయవాడలో. వెంటనే అక్కడ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఎలాంటి అటాక్లు అవుతున్నాయి చూస్తున్నారు కదా. అంటే ఊర్లో అంతటి వాళ్ళే కదా సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పుడు నిన్న రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు అక్కడ, బుడ్డ రాజశేఖర రెడ్డి. ఏది ఇదేంటి అవి మండలానికి ఇద్దరంటే ఇద్దరు ఇల్లే ఉంటారా? అలా ఉండరా? అంతేగా. నాకు తెలియకూడదు ఏమైనా సూపర్లెటివ్ డిగ్రీస్ వస్తాయి సార్ ఎమ్మెల్యే ఎంపీలు గెలిచిగానే. వాళ్ళకి ఏమైనా చెల్లుబాటు జరుగుతాయి అనుకుంటున్నారా? ఫ్యాక్షన్ అన్నది రాయలసీమలో
నీకు 10 ఉంటే వాళ్ళకి 10 ఉన్నారు. కొట్టుకు సస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఒక ఇనిషియేటివ్స్ తీసుకుని సస్తారా దేనికి చేస్తున్నారు పనికిమాలని తిట్టి ఎక్కడికక్కడ సమన్వయపరిచి ప్యాసిఫై చేసి ఎవడ పని చేసుకునే కార్యక్రమానికి తెరలేపారు. మళ్ళీ మేము మొదలెట్టుకుని కొట్టుకు చేస్తాం భయం పెడతాం అంటే ఎవడో భయం పడింది ఈ రోజుల్లో. రోజు భయం పెట్టగలవు నువ్వు. ఇవాళ 10 మందిని వేసుకొస్తావు భయం పెడతావు. భయం పట్టి ఇంట్లో తాళం పెట్టుకు కూర్చుంటారు. రేపు ఈ 50 మంది నీ దగ్గరికి వచ్చి నువ్వే నీడ ఉంటావు. రోజు 50 మంది అమలాన్ని అట్లా చేతులు కట్టుకొని తిరుగుతుంటారు ఊర్లంపట. ఏదో మీకు అధికారం ఉంది, నీ చుట్టుపక్కల 10 మంది ఉంటారు, ఎవడైనా వస్తారు, 4 అడవాడు ఉంటుంది. వీడు మాజీ ఎమ్మెల్యే కదా, వీడికి తక్కువ ఉంటారు ఎవరికైనా. ఇక చరిత్రలో అసలు వెనక్కి తీసుకుంటే ఎవడెవడు పొటెన్షియల్ లీడర్ చెప్పగలను నేను కూడా. అంచేత సంయమనంలో పాటిస్తూ మళ్ళీ వీళ్ళకి చేతకాంత చేతనేది ఎంత ఏంటంటే అభం శోభం తెలియని అమాయకులైన కార్యకర్తల మీదే. ఇలా పెద్దిరెడ్డి నీళ్ళు తనమనండి, లేదా వీళ్ళు తెలుగుదేశం వాడు నీళ్ళు తనమనండి, అవే ఉండవు. ఈ పకోడీ వ్యాపారాలన్నీ ఇక్కడ ఏంటంటే అమాయకంగా తిరుగుతుంటాడు, ఆడేదో జెండా పట్టుకుని తిరుగు, లేకపోతే పక్క వాళ్ళ నాయకుడి పక్క ఎక్కువ ఊగిపోతుంటాడు కోటర్ దాగి, వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తుంది. ఇది ఒక పెద్ద వింత విడ్డూరం, ఏదో ప్రపంచం తెరబెట్టేశారని ఉలుపం కబుర్లు చెప్తున్నారు. నీకు చేతనైతే క్యాండిడేట్ టు క్యాండిడేట్ డిమార్క్ చేసుకుని సావండి కొట్టుకుని. దీనివల్ల చిన్నపిల్లలు కార్యకర్తలు వీళ్ళ మీద ఏంటండి దాష్టికలు నాకు అర్థం కాదు. వాళ్ళకే ఉంది, ఆడేవాళ్ళు ఆడు జెండా పట్టుకున్నాడు, ఆడి పార్టీ ఓటేసాడు, వేయలేదు, ఓడిపోయారు, గెలిచారు, ఇది చూసుకుంటాడు వాడు. ఆడి పని ఆడు చేసుకుంటాడు. నెక్స్ట్ ఆడికి రోజు ఏమైనా ఒక అధినాయకుడు పిలిచారు, ఏం జెండా పట్టుకున్నారో నాకు అని రోజు బీరతలు కొంతిద్ది, ఇంత బిర్యానీ రోజు వాడికి ఏమైనా స్పెషల్ పార్సల్ వస్తుందా? ఒక గ్రామంలో ఇటువంటి పరిస్థితులు రావు కదా. కాదు చెప్తున్నాను, ఒక గ్రామంలో ఎలక్షన్ ఆడవాడు ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఆడి కులం, ఆడి మతం, ఆడి పార్టీ, ఆడి నాయకుడు ఆడి పట్ల ఆకర్షితులు అవుతారు. వాళ్ళ పట్ల జైలు కొట్టుకోండి, మావాడు అంటాడు మీవాడు అంటాడు, 10-15 పందాలు కాసుకుంటారు, ఓడిపోతారు, కొన్నాళ్ళు మనోవేదనలకు గురవుతారు, కొంతమంది ఆనందానికి గురవుతారు. అవి క్షణికాలు అయిపోవాలి. 10-15 రోజులకి అయిపోయిందిరా, ఎరా మీవాడు గెలిచాం లేరా నువ్వు నేను సరే అంటే అయిపోయింది. రోజండి వెళ్ళి పొల్లట్టుకున్నాడు, రా మీవాడు ఓడిపోయాడు, మీవాడు చేతకన్నాడు, మీవాడు చేతకన్నాడు. ఎవరు చేతకన్నారు ఇక్కడ? ప్రజల తీర్పు అది. మీ ఇద్దరి వలన ఏమైనా తిరగబడిపోయి చచ్చింది అక్కడ, మీ 10 మంది ఈ 10 మంది వలన? ప్రజల తీర్పు అది, దాన్ని మనం గౌరవించాలి. దాన్నే ప్రజాస్వామ్యం అన్నారు. అంతే సార్. కొన్ని భావావేశాలని నియంత్రించుకోగలగాలి. అటు ఫ్యాక్షన్లు, మేమే పెద్ద రాయలసీమలో తోపు తురుముకాలను అల్లాలు పొడి చేస్తాం, పల్నాడికి పౌరుషాలు, ఇవన్నీ పేర్లు ఎవరికి కావాలా? ఎవరికి మీరు ఉద్ధరిస్తున్నారు? ఆపండి ఇప్పటికైనా. చాలా చికాగ్గా, చండాలంగా, దరిద్రంగా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ ప్రైడ్ అది. ఇప్పుడు 10 మంది కలుగుతున్నారు కూర్చున్నట్టే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులకి ఆ పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు మీరు చెప్పండి? ఎవరో ఒకడో ఇద్దరు పనికిమాల పనులు చేసి వాళ్ళని నియంత్రించడానికి అంటే వాళ్ళు మంది మార్పాలతో వస్తే బిక్కులు ఆడుకుంటే ఆ పోలీసులు మాత్రం ఎంతకైనా ప్రొటెక్ట్ చేస్తారండి. ఏమంటే అబాస్పాలు అవుతున్నారు వాళ్ళు వాళ్ళ సమక్షంలోనే. ఒక మాబ్ వస్తున్నప్పుడు వాళ్ళు 2 3 వాళ్ళ సమక్షం అంటే ఏం చెప్పాలి? ఈ చర్చించడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది నాకైతే. మనుషులే కదా సార్, మానవత్వాలు లేవు ఎవరికైనా? చచ్చిపోయా మానవత్వాలు? ఎలక్షన్ రిజల్ట్స్తోనే మనుషులు కాకుండా అతీత శక్తులు అయిపోతున్నారు ఎవడైనా? తెలంగాణ మంత్రదండాలు పట్టుకుని రాజ్యాధికారం వచ్చింది మంత్రదండంతో ఇలా మెస్పరైజ్ చేసేసి మేము చెప్పిందే శాసనం, మేము శివగామిని అన్న టైప్లో నడుస్తుంటారు ఎవడన్నా. ఆ శివగామిని నడితే అన్నీ మూసుకుని లాస్ట్కి న్యాయం పక్క నిలబడి చావాల్సి వచ్చింది. చూసుకోమనండి సినిమా కావాలంటే. కులం, మతం, కొడుకు, కన్నపేగు, చెత్త చెదరని నెత్తికెత్తుకొని లాస్ట్కి వాస్తవం గ్రహిస్తే ఏం నిజమో తెలుస్తుంది. అంతకు ఓపిక కావాలి అందరికీ. ఆ ఓపిక లేకుండా ఊరికే గాబరా పడిపోతే ఏమవుతుంది? అంటే కేవలం వీళ్ళు హామీలు ఇచ్చారు, నిలబెట్టుకోలేకపోతున్నారు, లేదు చేసే పరిస్థితి లేదు, సంపద సృష్టించే పరిస్థితి లేదు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా టైంపాస్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. అంటే ఏం చెప్తారు సార్? ఎలా సృష్టిస్తారు సార్ సంపద చెప్పండి? ఒక ఎంప్లాయ్మెంట్ ఉండి వాడు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే వాడికి జీతం వస్తేనే అదొక సంపద. దాంతో మ్యాప్ వేసుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టి 10 దాచుకుని లేదు. రాష్ట్ర ఖజానాకి నిరంతరం వచ్చే ఆదాయ వనరులు ఏంటో అందరికీ తెలుసు. ట్యాక్సులు పెంచుతారా సంపద సృష్టించడానికి? లేదంటే వాళ్ళు తలుచుకున్నట్టే ఇలాగ హైటెక్ సిటీ బిల్డింగ్ ఇలా కట్టేసి దాంట్లో ఎంప్లాయ్మెంట్లు వచ్చేసి ఆ ట్యాక్సులతో ఏమైనా ప్రపంచం తెరబెట్టేస్తారు. కయ్యా కంపెనీలు ఆడితే 5 ఏళ్ళు ఎర్రలు పెట్టింది కన్స్ట్రక్షన్ అయ్యి ఎగ్జిక్యూషన్కి రావడానికి. దేనికైనా టైం పడుతుంది. ఎక్కడి నుంచి ఎందుకు చెప్తారు ఇవన్నీ? ఒక శాశ్వత ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి చెప్పండి. అంతేకాని ఎంతసేపు అవహేళన చేసుకుంటూ ఆ చేనేత పరిశ్రమలకి ఏదో ఇల్లే ఓతాలు ఇచ్చినట్టు గత ప్రభుత్వంలో పెన్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి. ఏ ప్రభుత్వం వాళ్ళు తోచింది వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, ఎవరికి అదనట్లే కదా. కానీ ఎంతసేపు అవహేళన చేసుకుంటే అనాలి. లాస్ట్ టైం ఇది మొదలెడితేనే 23 స్థానాలకు పరిమితం చేశారు. వీళ్ళు అదే పిచ్చి పని చేసుకుంటే వీళ్ళకి 11కు పరిమితం చేశారు. ఊరిక పవన్ కళ్యాణ్ని వీళ్ళని ఆడిపోసుకొని ఏమనంటే వాళ్ళ కులపాలు వచ్చుకుని
ఏం సాధిస్తున్నారు? లాస్ట్కి ఏమైంది? ఒకరికి 23కి వాళ్ళకి 11కి రేపు పొద్దున్న జరగబోయే ఎలక్షన్స్లో ఎవడు గెలుస్తాడో తెలియని హైపోథికల్ ఈక్వేషన్స్ డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళిద్దరు శాతకంతానికి పవన్ కళ్యాణ్ లాంటి పార్టీని ఎమర్జెన్సీ కూర్చోబెట్టారు వాళ్ళు థర్డ్ ఆల్టర్నేటివ్ కింద. గమనించుకోమనండి, ఇది కేవలం వీళ్ళిద్దరు జడ్డితనమే, అది అంతకన్నా మొహమాటమే లేదు దాంట్లో. ఉనికి లేనోడికి ఉనికి కల్పించి పనికాహార పథకంలాగా ఇవాళ తీసుకొచ్చి నెత్తికెట్టుకున్నారు 21 స్థానాలు. రేపు పొద్దున ఎవడైనా కోalition గవర్నమెంట్ వచ్చినా వైటల్ రోల్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ లాంటి. డెఫినెట్గా అదే అవుతుంది. ఒకరికి ఒకసారి సువర్ణ అవకాశం ఇచ్చారు, ఒక అపోజిషన్ పార్టీని నిలువరించి నిలదొక్కుని ముందుకెళ్లే పరిస్థితి చేతులారా ఒక 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 పంధాక తెరలేపి ఒక డిఫరెంట్ రాజకీయం చేయడానికి అనుభవం అడ్డుపడిపోయింది. అనుభవం లేని దగ్గర ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ త్రూగా చేస్తే ఏముంది, ఎన్ఆర్ఐలను తీసుకొచ్చారు, అక్కడ ఒక్కొక్కడికి 3 లక్షలు ఇచ్చి కొనేశారు. అలాగేం పోయింది వాళ్ళ ఓన్లీ ఓకదం ప్రోపన్యాసాలు చెప్పడమే మిగులుతుంది. ఎన్ఆర్ఐ స్ట్రాటజీస్ చూసుకోమనండి ఒకసారి, రక్షాలించుకుంటే తెలిస్తే. ఇప్పుడు గతంలో కడప రాజకీయాలు ఎలాంటి వాళ్ళు చేసేవారో వాళ్ళతో వైఎస్ఆర్సీపీ కానీ లేదా కాంగ్రెస్కి కానీ ఎలాంటి శాశ్వత ప్రయోజనాలు వచ్చి గమనించుకోమనండి. వాళ్ళు కాకుండా ఎవరో పనికిమాలను తపేలగాలను అందరినీ పెట్టుకుని ఎలక్షన్స్ చేస్తే ఏమవుతుంది? బిక్కులు ఆడుకునే ఎలక్షన్ అయింది సార్. అవును, ఇవి గ్రహించగలగాలి. కానీ ఈ ఎలక్షన్ ఇంత ముందు కావచ్చు, తర్వాత పరిస్థితులు మళ్ళీ ఇలాంటి ఎలక్షన్ వస్తారా అన్నట్టుగా జరిగిపోయింది అసలు 2024 ఎలక్షన్ చూసుకుంటే. 2024 అలాగేం జరగలేదు సార్. మీకు తెలుసో తెలీదో హిడెన్ ఎజెండాని పైన లేయర్ని మధ్యలో ఎవడు రీడ్ చేయలేపారు. నాతో సైతం అది ఫెయిల్యూరే, డైరెక్ట్గా ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రజలు ఏదైతే సంక్షేమాలు అందుకున్నారో వీళ్ళతో రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఉంటుందన్నది ఎక్స్పెక్టేషన్స్. కానీ ఫలితాలకి ఈ మధ్యలో ఉన్నదాన్ని ఎవడూ రీడ్ చేయలేదు. మధ్యలో రీడ్ చేయకపోవడం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పరంగా ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులకు కానీ సముచిత స్థానం దొరకలేదు. నేను చాలాసార్లు చెప్తున్నాను కూడా. ఇప్పుడు ఉదాహరణకి నిత్యం ప్రజల్లో ఉండే అతను కేతిరెడ్డి గారు, ఆయన విషయం నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీకి గుణపాఠం అదే. ఎందుకంటే ప్రతి దానికి ఆయన ప్రజల్లో ఉన్న ఆయన చుట్టుపక్కల ఉన్న నాయకులు కానీ ఎవడైనా సరే చచ్చినట్టు బ్యాంక్ అయ్యేది వాలంటీర్ మీద. ఆడు చెప్పిందే వేదం, ఆడు చెప్పిందే శాసనం. ఒక డిస్కషన్ వీళ్ళ దగ్గరలే. ఒకప్పుడు ఏంటి, ఒక నాయకుడి దగ్గరికి అనుసంధానించి తీసుకుని వెళ్ళే దగ్గర ఒక సెకండ్ లీడర్ కానీ థర్డ్ లీడర్కి కానీ కింద కార్యకర్తకి కానీ వీధిలో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒకరికి రేషన్ కార్డు లేదు. కార్యకర్త ఏం చేసేవాడు అంటే వీళ్ళకి రేషన్ కార్డు లేదు, నాకు పలానా సార్ తెలుసు అంటే పార్టీలో థర్డ్ లేరు, ఆడికి అప్పు చెప్పగానే ఆ నెక్స్ట్ వాడికి తీసుకెళ్ళి తర్వాత లాస్ట్కి ఎమ్మెల్యే త్రూగా జరిగేసరి కల్లా వీడికి కార్యకర్తకి ఈ అలైన్మెంట్ ఉన్న లీడర్స్కి ఒక పవర్ ఉండేది. మా ఎమ్మెల్యేతో అన్న చేయిస్తాడని ఈడు అలా ఆ చైన్ సిస్టంలో ముందుకెళ్ళడం ఈజీగా. వీడికి వైబ్రేషన్ ప్రతివాడు ఈడు ఆ స్ట్రీట్లో ఈడు తోపు. ఇప్పుడు ఆ స్ట్రీట్కి తీసుకొచ్చి వాలంటీర్ని పెట్టాడు. ఆడవాడు తోపే కూర్చున్నాడు, వాడు తోపే కూర్చుని వీళ్ళు శాసించే స్థాయికి వచ్చి చెప్తే ఆయన ఎందుకంటే వాడు అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఉన్నాడు. వాడికి అక్కడ విఆర్ఓ వీడిఓ లేదంటే మున్సిపల్ ఆఫీస్ ఇట్లన్నిటితో వాడు అలైన్మెంట్ పెట్టుకుని వాడు పని అక్కడి నుంచి జరిగే వాటికి ఆన్సరబిలిటీ ఎవరికి ఇస్తున్నాడు? ఇంకా రాదన్నా డెత్ సర్టిఫికేట్ వస్తుందన్నా, వచ్చిన తర్వాత వాడు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఈడేడి ఈ సిస్టమ్ బ్రేక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం. చేసినప్పుడు ఏమైందంటే 100% ట్రాన్స్పరెన్సీ, అవకతవకలు జరగలే. అడ్మినిస్ట్రేషన్ ఇవాళ మీకు ఎవరిని ఏలైతే చూపించడానికి లేకుండా అడ్మినిస్ట్రేషన్ నడిచింది. కర్మ ఎలా కాలింది? పార్టీ అధికారం కోల్పోయింది. ఎందుకు? ఈ నాయకులకి వీళ్ళందరికీ మంటకపోయి కూర్చున్నారు. ఒకటైనా అది మనం అడవాడు పట్టుకొని తిరగడమే తప్ప ఏం లేదు. కేజ్రీవాల్ ఎట్టు 10 రూపాయలు డబ్బులు ఉంటే వీళ్ళకి ఇచ్చి కూడా ఆడ పెరిగింది. అలా కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇది డిస్టర్బ్ అయింది. దీనికి ఏమో చెకోర పక్షుల్లో కూర్చుని కొంగచోడు వెయిట్ చేసి కొట్టదు చేపని అలా ఎన్ఆర్ఎస్ఎల్ని తీసుకొచ్చారు, వాలంటీర్లు కొని డేటా ఎత్తేసారు. ఇక్కడైతే కాలేసే అనట్లే. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం రాగానే ఇచ్చి మళ్ళీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రండి అంతా మీరే అనాబాబులు అటువంటి తీసుకొచ్చి కూడా పెన్షన్ ఇప్పించేస్తాను. ఎవరబాబు అంటే కూడా మీకు అనవసరం. మీకు అర్థమవుతుందా? సో ఇట్లా ఈ స్పందాకి తెరలేపు ముందుకు వెళ్తున్నప్పుడు సక్సెస్ స్టోరీ ఎవరికి వస్తుంది? మీరు గమనించారు లేదు? సంక్షేమ ఫలాలు కులం చూడడం మతం చూడడం అని రాజకీయాలు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇచ్చుకుని పోయాడు ఎరుబగులాగా. లాస్ట్కి మిగిలిందే ఉంది, తెలుగుదేశం కూడా గట్టిగానే ఉన్నాడు. అరే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా 40% చూసుకోవాలంటే ఇద్దరికి 40% దగ్గర ఓటు బ్యాంక్. ఆ ఓడిపోయిన వాళ్ళకి 40% ఉంది, ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన వాళ్ళకి 40% ఉంది. ఆ 20% ఎవరు? గోడ మీద పిల్లలు. వాళ్ళు చీకటి దెబ్బలు కొట్టవలసిన వాళ్ళు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ 40% రీటైన్ చేయడం జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకు? గతంలో నీరు చెట్టో ఏదో వల్లకాడో వసిన పర్వతం ఆడి చేతిలో రూపాయి ఆడే పరిస్థితి తెలుగుదేశం ఆయనలో జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఓ పోలీస్ పరంగా కూడా కేసు మా వాళ్ళేది మీ వాళ్ళేది పోలీసులు సమన్విత న్యాయమే.
నాకు కొన్ని ఇన్సిడెంట్స్ తెలుసు రాయలసీమలోనే. సార్ ఒకడు వెళ్ళి ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ పెట్టాడు, పేర్లు ఎందుకు కానీ నేను చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. సార్ మాకు ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయంటే సార్, మీ వాడికి 2 కొట్టి వాళ్ళకి 4 కొడతాం సార్. ఎవరికైనా న్యాయం మీ వాళ్ళకి 2 కొట్టి వాళ్ళకి 4 కొడతాం సార్ అంటే, ఈ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను పంపించుకున్నాడు 2 దెబ్బలు కొట్టేసి ఈ పరిస్థితి. సార్ ఏదో చేయండి సార్, ఏదో చేయండి అంటే ఏడు చేస్తాడు పోలీసుడు. ఇది అక్కడ పరిస్థితి. ఇది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, గత గవర్నమెంట్ ఇచ్చింది. ఇది అర్థం కావట్లే, ఇది చెప్పుకుంటూ రాలేదు వాళ్ళకి. ఓకే, వీళ్ళు లేదు ఆడలేదు, ఎవడైనా సరే న్యాయం పక్కన నిలబడి ఆయన లోపట ఏమన్నారు చెప్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. దెబ్బలు తిన్న వైఎస్ఆర్సీపీ మనోభావాలు ఏంటో కనుక్కొని చెప్తారు. ఇవి జరిగిన రాజకీయాలు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లోకి ఎలా ఉంటుంది, పవర్లో మేమున్నాం, మేము చెప్తే అన్నది ఒరిజినాలిటీ. వైఎస్ఆర్సీపీ అన్నాడు, తెలుగుదేశం అన్నాడు, జనసేన అన్నాడు, ఎవ్వరైనా సరే. ఆయన రాసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు, నేను ఎమ్మెల్యే గారి తాలూకా అన్నది. కాన్సిక్వెన్స్ ఎవరు ఫేస్ చేశారు, కార్యకర్తలే. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వాళ్ళకి, నేనే రైమన్ అన్న నెంబర్ ప్లేట్ అని. అప్పుడు మళ్ళీ రూల్స్ జస్టిస్ చౌదరి సినిమా చూపిస్తాడు వాళ్ళకి, అలా ఎలా రాస్తారు, అలా ఎలా చేస్తారని. అది కాదు కదా. ఇప్పుడు చూడండి, ఎల్లో బిల్ల పట్టుకెళ్తే వాళ్ళకి రాచమర్యాదలు ఇవ్వండి అని చెప్పి ఒక మ్యాండేట్ గజెట్ ఇచ్చినట్టు ఇచ్చాడు అచ్చెన్నాయుడు. ఇవన్నీ కనబడుతున్నాయి కళ్ళ ముందు. సో ఇలాంటి ప్రొటెక్షన్స్ రాజకీయాల కోసం తప్పించేవాడికి కావాలి. అప్పుడు వాడు ఒక డిఫరెంట్ వింగ్స్తో రాజకీయాలు చేస్తారు, లేదంటే ఇలా స్తబ్దంగానే ఉంటాడు. ఇది అలవాటు పడిపోయారు. ఈ పందాన్ని మార్చడానికి నువ్వు ఎవడో అని అడుగుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా. అదే జరుగుతుంది ఆయనకి. సో అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా కావచ్చు, లేదంటే ట్రాన్స్పరెంట్ ద్వారా కావచ్చు, అందరికీ సముచిత న్యాయం ద్వారా కావచ్చు, మంచి జరిగింది అని భావించినప్పటికీ కూడా ప్రజలైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయనే ఫీల్ అయిపోయారంటారా? నేను చెప్తుంది అదే కదా సార్. ఇప్పుడు కార్యకర్త వాడు పట్టుకోమ్మ పార్టీకి, వాడితో 10-15 ఓట్లు వేయించే కెపాసిటీతో వాడు ఉంటాడు. ఇప్పుడు చట్టపాలన అనుకోండి, లేకపోతే వీధిలో ఉన్నాడు. కానీ వాడికి ఒక మొమెంటం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి 5 సంవత్సరాల టెన్యూర్లో. ఓకే, నేను ఎగ్జాంపుల్ కేతిరెడ్డి గారిదే ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా, ఆయనతో ఉన్న నాయకుడు వాలంటీర్ ఎత్తుక్కుని ఆయన తీసుకొచ్చి నిలబెట్టి ఆడిచ్చి ఎక్స్ప్రెషన్లు మూసుకుని వీళ్ళందరూ ఎట్టున్నారు. గతంలో అలా ఉందా? సార్ టాస్క్ వీళ్ళంతమంది ఉంటుండగా కూడా వాలంటీర్కి ఇవ్వాల్సి వస్తుంది. వాలంటీర్ ఎవడు కాదు, అవునా కాదు చెప్పానండి, వాడమైన ఉంటుంది. అదే పిఏ నారాయణ నీకు అప్పచెప్తున్నాను, ఇది నాకు రేపటికల్లా ఇది కావాలి అనగానే ఆడేం చేస్తాడు, ఎంఆర్ఓని జెడ్పీటీసీలు అందరినీ బెదరగొట్టుకుని ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్, ఆ పని ఇలా చూడండి సార్, సాయంత్రం సార్, పొద్దున్నకి సార్ అని. అంతే. అదేంది ఇమ్మీడియట్ రిపోర్ట్ ఆయనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు, మళ్ళీ వాలంటీర్ పిలుచుకుని అడుక్కునే దరిద్రట పరిస్థితి ఉండదు కదా. ఆ పరిస్థితుల్ని ఒరిజినల్గా రాజకీయ నాయకులు అందరూ అలవాటు పడిన వాళ్ళు. ఆ తెలుగుదేశం అనండి ఇల్లేనా సార్, ఫస్ట్ టైం దానికి బ్రేక్ పడింది. అది బ్రేక్ పడింది. ఆ బ్రేక్ పడిన కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా అట్రిబ్యూట్ అయ్యాయి వైఎస్ఆర్సీపీకి. అది తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారు రీడ్ చేయలేపారు. ఎందుకు చుట్టూ ఉన్న బట్రాయిలు ఎప్పుడైతే చేరుతారో దరిద్రం మొదలైందని లెక్క. ఒకటి బట్రాయిలు, 2 బ్యూరోక్రాట్స్. ఇలా అసలు విషయాలు ఎప్పుడు చర్చించినప్పుడు ఇప్పుడు ఒరిజినాలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎగ్జాంపుల్ చెప్పారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడైతే వీళ్ళిద్దరు చెప్తారు. 99 చంద్రబాబు నాయుడు ఎందుకు చూస్తారని చెప్తుండే ఆయన. 99 చంద్రబాబు నాయుడు, 95 చంద్రబాబు నాయుడు చూస్తారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూడాలి? వాట్స్ ఇస్ ఒరిజినల్ ఐడెంటిటీ ఉంటుంది ఆయనకి. ఆ ఐడెంటిటీని ఎప్పుడైతే హైడ్ చేయడానికి ప్రయత్నించారో, ఇప్పుడు చూడ ఆయన ఎంత బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మీరు గమనించారా? ఎట్లా గతంలో అయితే కొంచెం రాజశేఖర రెడ్డి గారి లాగా స్తబ్దంగా మాట్లాడుతున్నాడు. ఏం లే, ఇప్పుడు టాక్ 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 అని అటాక్ కొట్టుకుని వెళ్తున్నాడు అతను. అది గమనించాలి. అది మనం మార్పు అని కాదు, ఒరిజినాలిటీ బయటకు వస్తేనే కానీ ఇప్పుడు కొన్ని జరగవు. ఆ ఒరిజినాలిటీ తీసేటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సక్సెస్ చూస్తాడు. ఆ సక్సెస్ చూసి లోపుగా ఇక్కడ వీళ్ళు ఏంటంటే రాజశేఖర రెడ్డి బెదర కొడుతుండు, మండలానికి ఇద్దరిని చూడండి, ముగ్గురిని చూడండి అని. ఏం చూసేది ఎవడు భయం పడేది? రాయలసీమలో ఎవడని భయం పడ్డాడంటే పల్నాడులోనూ నవ్విపోతారు. పార్టీ ఎవడ, ఏ పార్టీ అయినా అది భయం పడ్డా నేనే చెప్తున్నాను ఇక్కడ కూర్చుని. వీటికి అతీతంగా ఏం జరుగుతుందో చూసుకోకుండా అన్నీ జరిగిపోయినట్టుగా భ్రమిస్తూ అయ్యా ఇంకా 5 ఏళ్ళు మా తర్వాత లాస్ట్ 1 year ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇదే పోలీస్ వ్యవస్థ అందరికీ సినిమాలు ఎలా చూపిస్తారో కూడా తెలుసు. మనకు తెలియకపోవచ్చు కానీ రాజకీయ నాయకులకి అందరికీ తెలుసు ఎలక్షన్ ఇయర్లో ఎలాంటి పనులు అవుతాయి, ఎలాంటి పనులు అవ్వవు అన్న విషయంలో. అందులో ఈసారి బాగా బుద్ధి వచ్చిన వైఎస్ఆర్సీపీకి అయితే ఇంకా బాగా తెలుస్తుంది.
సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? జనరల్గా ఆయన మాటలను బట్టి కానీ ఆయన హావభావంలో బట్టి కానీ చూస్తే ప్రజలతో మమేకమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కనబడుతుంది. 4 రోజుల పాటు ఆయన ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండి. పొలిటిక్స్లోకి వచ్చాడు. ఈ 5 సంవత్సరాలు అసలు చెప్పాలంటే 24/7 పని చేసుకునే ఉన్నాడు అతను. సో ఇక్కడ ఏమవుతుందంటే కాలేజ్ చేయకూడదు తీసుకోవాలంటే మళ్ళీ పార్టీని అన్నింటినీ రీబిల్డ్ చేసుకుని రీవ్యాంప్ చేసుకుని ముందుకు వెళ్ళాలంటే ఆ పాత బిజినెస్లన్నీ చక్కబెట్టుకుని బెంగళూరు ఆయన బిజినెస్ సెంటర్ అయింది అక్కడే. ఖచ్చితంగా కాలేజ్ చేయకూడదు తీసుకుంటుంటే 4 రోజులు ప్రజల్లోకి వస్తాడు. వస్తే ఏముంది, అప్పటిగా అలాంటి స్టార్ట్ చేసాడు కదా. ఎక్కడెక్కడ ప్రతి దగ్గర పరామర్శలకు వెళ్తున్నాడు, మనోభావాలు దెబ్బతేనకుండా ధైర్యం ఇస్తున్నాడు. ఆగే మనిషి కాదండి అతను. అతని పంథా దృక్పథం టోటలీ డిఫరెంట్. చూడండి ఒక చెప్తున్నాను, ఇన్నాళ్ళ చరిత్రలో ప్రజా సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసినాడు ఎవడు కనబడలే. ఫస్ట్ టైం కనబడ్డాడు. ప్రజలు కాదనుకోవచ్చు, అవుననుకోవచ్చు, తర్వాత విషయం కానండి. ప్రజాక్షేత్రంలో ఒక నిరంతరం కంపారిజన్స్ ఉంటాయి. నేను ఆ విశ్లేషణలో కూడా చెప్తున్నాను. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. ప్రజలు ఆయన నేతలు డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న ప్రాసెస్లో ఏంటంటే గత అడ్మినిస్ట్రేషన్ని కంపారిజన్ చేసుకుంటూ వస్తారు. అది 5 సంవత్సరాల తర్వాత ఉన్నది ఒకే ఒక్క రోజు. ఆ రోజు వాళ్ళు ఎలా యూజ్ చేస్తారన్న దానికి ఈ 2 గవర్నమెంట్లకి బాగా తెలుసు. వాళ్ళకి 151 ఇచ్చారు, వీళ్ళకి 164 ఇచ్చారు. ఎవరిని తక్కువ చేయలే. అలాగే తక్కువ ఎలా చేయాలో అలా చేసి కూడా చూపించారు ఇద్దరికి. అంచేత ఎవరు అతీతం కాదు దీంట్లో. ఇది డెమోక్రసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి మేరా మీడియా.